హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రతిరోజు మనం ఏదో ఒక భయంతో ఉంటాం. కొందరికి ఆరోగ్యము గూర్చిన భయము, కొందరికి ఉద్యోగమును గూర్చిన భయము, కొందరికి బిజినెస్ ప్రారంభించాం కదా, ఇది ఎలా ఉండబోతుందో అనే భయము, కొందరికి వారి బిడ్డల భవిష్యత్తు గురించి, ఇంకా కొందరికి కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, కొందరికి సేవా పరిచర్యను గురించిన భయము. ఇలా ప్రతి ఒక్కరు కూడా, కొందరికి ప్రయాణము, బయటికి వెళ్తాము, తిరిగి ఇంటికి క్షేమంగా వస్తామో లేదో అన్న భయము, రకరకాలైన భయముతో మనం జీవిస్తూ ఉంటాం. రకరకాలమైన విషయంలో మనం ఆందోళన చెందుతూ ఉంటాం. ఈ మధ్య చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. ప్లేట్లెస్ డౌన్ అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఫీవర్స్తో బాధపడుతున్నారు, ఇంకా కొంతమంది హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇలాంటివి కొన్ని చూసినప్పుడు ఇంకా మన హృదయము భయముతో నిండిపోతుంది, మన హృదయము జడుస్తూ ఉంటుంది కదండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, ఏ అపాయమును నీకు రాకుండా, నీ పాదము తప్పిల్లకుండా, పగలు వచ్చే ఎండ దెబ్బ అయినను, రాత్రి కలిగే వెన్నెల దెబ్బ అయినను, ఏ అపాయమైనను నీకు కలగకుండా, ఏ అనారోగ్యమైనను నీకు కలగకుండా. చూడండి, ఆ సింహాల గుహలో దానియేలు సింహాల మధ్యలోనే ఉన్నారు. కానీ ఆ సింహాల వలన ఏ హాని కూడా ఆయనకు కలగకుండా దేవుడు దిగి వచ్చి ఆ సింహాల నోళ్లను మూసి దానియేలును సురక్షితంగా కాపాడాడు. ఏ అపాయము కానీ హాని కానీ ఆయనకు కలగనివ్వలేదు. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కూడా ఏ హాని కానీ అపాయము కానీ కలగనియనని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.